ఒరిస్సాలో ఒక బ్రదర్ పరిచర్య చేస్తున్నాడు. 2 కొండలు దాటితే కుంటలు అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ 2 కొండలు దాటిన తర్వాత ఉంటుంది. ఒక సేవకులు చెబుతుంటే నేను విన్నాను. తన అనుభవంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. ఆ సేవకులు పరిచర్యకు బయలుదేరినాడు. ఉదయకాల సమయంలో ఒక దగ్గర ఆరాధన నడిపి, సాయంకాల సమయంలో మరొక దగ్గర ఆరాధన ఉంటుంది. ఉదయకాల సమయంలో 9 నుంచి 11 గంటల వరకు ఆరాధన రన్ చేసి వస్తున్నటువంటి తరుణంలో ఆ వ్యక్తిని క్రైస్తవ వ్యతిరేక ఉగ్రవాదులు ఆ వ్యక్తిని చంపేశారు. భార్య ఆలోచిస్తుంది, సంఘం ఆలోచిస్తుంది, సమయం అయిపోతుంది, ఇంకా రావడం లేదేంటి అని సాయంత్రం 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయింది, 9 అయింది. ఆ సంఘ బిడ్డలు అటు నుంచి వస్తున్నారు, ఈ సంఘ బిడ్డలు ఇటు నుంచి వస్తున్నారు. భార్య, పిల్లలు, 2 పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆ వ్యక్తికి 27 సంవత్సరాలు, చిన్న వయసు. వెళ్ళి భార్య పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడగానే ఒక దగ్గర శవమై తేలాడు. వెళ్ళి చూశారు, మొండెము ఒక దగ్గర, శరీరము ఒక దగ్గర. మొండెము ఒక దగ్గర, తల ఒక దగ్గర, శరీరం ఒక దగ్గర. రక్తపు మడుగు, రక్తం ఏరులై పారుతుందంట. రక్తం ఏరులై పారుతుంది, ఎర్రని రక్తం. యవ్వన వయసు. ఒక 6 నెలల తర్వాత ఆ పాస్టర్ గారు ఆ సహోదరుణ్ణి కలవడానికి వెళ్ళాడంట. వెళ్తే, అయ్యగారు బాగున్నారా? బాగున్నానమ్మా. నువ్వు ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానమ్మా. ఏంటమ్మా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు అంటే, అయ్యా 23 సంవత్సరాల అమ్మాయి తను. అయ్యా ఈ చిన్న బిడ్డలని పట్టుకోవడానికి ఎవరైనా ఉంటే, సేవకుడు కట్టిన సంఘాన్ని నేనే చూసుకోవాలి కదయ్యా. చిన్న బిడ్డలను ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే బాగుండు, నేను వెళ్ళిపోతా అని చెప్పగానే గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చాడంట సేవకుడు. అరే, మొగ పుట్టుక పుట్టిన వారే ఒక వ్యక్తిని ఆ దారిలో వెళితే చంపేశారంటే, ఆ దారిలో వెళ్ళడానికి భయపడతారు. ఆమేన్. ఆ దారిలో వెళితే ఒక వ్యక్తిని చంపేశారంటే, మొగ పుట్టుక పుట్టిన వారే ఆ దారిలో వెళ్ళాలంటే భయపడతారు. హల్లెలూయా. కానీ భర్త చనిపోయినా కానీ 23 సంవత్సరాల బిడ్డ, అమ్మాయి, పసి బిడ్డలను వేసుకున్న తన భర్తను అతి కిరాతకంగా చంపిన, చిత్రహింసలు పెట్టిన ఆ బిడ్డలో స్వరము మారలేదు,
తను తీసుకున్న ప్రతిష్ట, తను తీసుకున్న తీర్మానములో స్వరము మారలేదు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ సమర్పణలో ఉన్న పవర్ అదే. ఏమండి, 500 మంది లేరండి సంఘం, లేదా 5,000 మంది లేరా, 100 మంది లేరు సంఘం. 2 కొండలు దాటి వెళితే 7-8 మంది సంఘం. 2 కొండలు దాటి వెళితే 7-8 మంది సంఘం. ఆ బిడ్డ అలా మాట్లాడుతుంటే పాస్టర్ గారు గుండె పగిలి అక్కడే మోకరించి ఏడవడం ప్రారంభించాడంట. అయ్యా, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా, నా పరిచర్య కోసం ప్రార్థన చేయండి అయ్యా, ప్లీజ్ అయ్యా అంటే, అమ్మా నీకు ప్రార్థన చేసేంత గొప్పోడిని నేను కాదమ్మా, నీకు ప్రార్థన చేసేంత గొప్పోడిని నేను కాదమ్మా. ఆ అర్హత నాకు లేదమ్మా. హల్లెలూయా. ఆ అర్హత నాకు లేదమ్మా. నీకు నేను ప్రార్థన చేయడానికి అర్హుణ్ణి కాదమ్మా. నీలాంటి గొప్ప సమర్పణ తీసుకున్నటువంటి సహోదరి నాకు దొరికినందుకు ధన్యుణ్ణమ్మా. హల్లెలూయా. అక్కడే మోకరించి ఆ చెల్లెమ్మ చేతులు ఇలా పెట్టుకున్నాడంట. ఇలా తల మీద చేయి పెట్టుకొని, అమ్మా నా కోసం చిన్న ప్రార్థన చేయమ్మా, నేను పరిచర్య ఇంకా గొప్పగా చేయాలనే. బా, ఆ బిడ్డ చిన్న బిడ్డ, 23 సంవత్సరాల బిడ్డే, ఏ అనుభవం లేనటువంటి సహోదరి, కానీ దేవుని కోసము బ్రతకాలని ఒక ప్రతిష్ట, దేవుని కోసం బ్రతకాలని ఒక సమర్పణ. ఆ సమర్పణనే ఆ చెల్లి పాదాల దగ్గర మోకరిల్లా చేసిందంట. కొట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అలాంటి స్థలానికి ఒక్కసారి వెళ్ళినా అదే పెద్ద బైబిల్ కాలేజ్, అదే పెద్ద బైబిల్ ట్రైనింగ్ అయిపోతుంది. అవునంటారా కాదంటారా? అలాంటి స్థలానికి ఒక్కసారి వెళ్ళినా చాలు. ఆమేన్. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆ చెల్లెమ్మని తలుచుకొని ఏడ్చాడంటండి దైవ సేవకట. అలాంటి రోషము కలిగిన పరిచర్య. అసలు ఈ స్టోరీ వింటుంటేనే నా రోమాలు నిక్కబొడిచినాయండి. హల్లెలూయా. రోమాలు నిక్కబొడిచినాయి. హల్లెలూయా. ఒక తెలియని పౌరుషం, ఒక తెలియని తృష్ణ నాలో, ఒక తెలియని పవర్ నింపబడ్డాను. దేవుని కోసము రోషము కలిగి బ్రతకాలని ఒక ఆశ నాలో రేగిందండి. ఆమేన్. ఈరోజు యేసయ్యను చంపేస్తే పరిచర్య ఆగిపోతుంది అనుకున్నారు. కానీ ఒక్క యేసయ్యని చంపితే ప్రపంచంలో అనేక మంది సేవకులు లేసారు. ఈరోజు కొట్టు గట్టిగా చెప్పాల హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు అటువంటి వారిని గౌరవించాలండి.